తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ విషయంలో అన్నదాతను దగా చేసింది. లక్షలాది మంది రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారు. 100% రైతు రుణమాఫీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంది. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో టీ న్యూస్ కేసు స్టడీ చేపట్టింది. కొండపర్తి గ్రామంలో దాదాపు 1500 మందికి పైగా రైతులకు గాను దాదాపు 250 మంది మాత్రమే రుణమాఫీ జరిగింది. కొండపర్తిలో టీ న్యూస్ కేసు స్టడీ వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా టీ న్యూస్ చేపట్టినటువంటి కేస్ స్టడీలో భాగంగా ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ఉన్నాం. కొండపర్తి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఉంటుంది. యూనియన్ బ్యాంకుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలు కొండపర్తితో పాటు ములకలగూడెం, నరసింహలగూడెం, కనపర్తి ఈ 4 గ్రామాలకు సంబంధించి 1500 వరకు రైతులకు సంబంధించిన ఖాతాలు ఈ బ్యాంకులో ఉంటాయి. మొత్తంగా చూస్తే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 వరకే ఈ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టిన క్రమాన్ని కూడా మనం చూసాము. ఈ యూనియన్ బ్యాంకుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 1500 మందికి సంబంధించిన రైతుల్లో 200 నుంచి 300 మందికి సంబంధించి రుణమాఫీ అయిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిగతా రైతులకు సంబంధించి 2 లక్షల పైచిలకి ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీదున్నటువంటి ప్రతి రూపాయి కూడా కట్టి వాళ్ళంతా రుణమాఫీ జరుగుతుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కొండపర్తిలో ఉన్నటువంటి ఒక మహిళా రైతుతో ఉన్నాం. అమ్మ, మీకు ఎన్ని ఎకరాల, మీ పేరు ఏందమ్మా, ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? నా పేరు వజ్రమ్మ, మందల వజ్రమ్మ. నా పేరు 5 ఎకరాల భూమి ఉంది. నాకు 2 లక్షలు రుణం తీసుకున్నాం, మీది కట్టేసినాం, కాలేదు అంతే. మా సార్ అది మొలకలగూడెం గ్రామం. నా పేరు రాఘవులు, కొనకటి రాఘవులు. మా అకౌంట్ కొండపర్తి గ్రామం యూనియన్ బ్యాంకులో ఉంది. మేము మా కుటుంబంలో మా కొడుకు, నాది 2 అకౌంట్లు ఉన్నాయి. నా అకౌంట్లో 2 లక్షలు, మా కొడుకు లోను 1,50,000, 3,50,000కు మాకు రేషన్ కార్డు ఒకటే ఉన్నదన్న సాకుతోని మాకు ఇంతవరకు రుణమాఫీ రాలేదు. మిగతా అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ కట్టాలనే ఉద్దేశంతో రిమైనింగ్ అమౌంట్ కూడా కట్టేసినాం. వీళ్ళు బ్యాంకర్స్ ఏమంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అడిగి వెళ్ళండి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కూడా వెళ్ళినాము. వాళ్ళు ఏమంటారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము మీకు ఇస్తాం తప్ప ఏమంటలేరు అని రైతులు మాత్రం రైతులను మోసం చేసిండు. కొండపర్తి, నా పేరు మహేందర్ రెడ్డి. నేను 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకుంటే ఆ మిగతాయి కట్టూరి వస్తాయని చెప్పన్నారు. మీదే కట్టిన లక్ష. ఎంత కట్టిన మీరు? నేను మీది మిత్తి కట్టినా అంటే 14,000 కట్టినా. 14,000 కడితే 1,97,000 ఉన్నది అన్నారు. అలా 97,000 ఉన్నది అన్నారు. ఇది మరి ఏమైంది అని అంటే, వీళ్ళు బ్యాంకర్ల దగ్గరికి పోతాను, అక్కడ అదే ఏవో ఆఫీసు పొమ్మన్నారు. ఆడికి పోతే ఉన్నది మాకు తెలియదు, పైనుంచి వచ్చినప్పుడే తెలుస్తుంది అని వాళ్ళు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి ఓట్లు ఎత్తే మా 2 లక్షలు మాపే అయితే అనే ఉద్దేశంతోనే ఓట్లు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటే మేము ఓట్లు వేయకపోతాం. టీఆర్ఎస్నే మంచిగా మేల్కొందాం. నేను 2 లక్షల లోన్ తీసుకున్నా. మా భార్య పేరు 1,00,000 ఉండే. అయితే మేము టైము రెన్యువల్ చేసేది. అయితే ఎక్కువ డబ్బు 2 లక్షల వరకు అంటే ఎక్కువ కట్టాలంటే నా లోపు ఉన్న 2 లక్షల మిత్తి పైన 1,10,000 కట్టిన సిటీలు కూడా ఉన్నాయి. అసలే మా చేస్తామంటారు, చేస్తలేరు. కట్టినాక ఏం సార్ అని బ్యాంకులు అడిగితే మండల ఆఫీస్కి పోమన్నారు. మండల ఆఫీస్కి పోతే మాకు తెలియదు, ఫైనాన్షియల్ రాలేదు, మేమేం చేయాలంటారు. నా పేరు కనకసేన, కొండపర్తి గ్రామం. 4 ఎకరాల భూమి ఉంది నాకు. నేను తీసుకున్నది 1,00,000 తీసుకుంటే మాపే అయింది కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు మళ్ళీ 1,00,000 మాపే అయింది కదా, మళ్ళీ 1,00,000 తీసుకున్నాం అని పోయినా. పోయే వారకు ఏం చేసిండు, 2 లక్షలు తీసుకోరు, ఉరుకురు 2 లక్షలు తీసుకో అంటే 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకున్నాక ఇప్పుడు మాపి కాదు, నువ్వు 2 లక్షలు తీసుకున్నావు, మితితోని 2 లక్షల 6,000 అయింది. 6,000 అంటే మీ లోపలి కట్టాలంటే మళ్ళీ 10,000 కట్టినా. ఆ సిట్టి కొనపోయి ఏవో మేడం దగ్గర పోతే అక్కడ పోమంటారు, బ్యాంక్ కాడికి వస్తే ఇక్కడ పోమంటారు. గెలిచేదాకా హామీలు చేసిండు వీడు. గెలిచినాక నా బొక్క పెట్టిండు మొత్తం. రైతులను మాత్రం మస్తు ఇబ్బంది చేస్తాడు. అది కొండపర్తి. నేను 2 ఎకరాల లోన్ తీసుకున్నాను సార్. 2 ఎకరాల లోన్ తీసుకుంటే ఏప్రిల్లో తీసుకున్నాం. మేము ఏప్రిల్లో తీసుకుంటే వాళ్ళు హామీ ఇచ్చింది December 9వ తారీఖు కదా. ఏప్రిల్లో తీసుకుంటే December 9వ తారీఖు వరకు 2 లక్షల మాఫీ అయితే అంటే మీరు 2 లక్షలు తీసుకున్నాం సార్. December వరకు ఏం చేసిల్లు అంటే ఈ 2 లక్షలకి ఏప్రిల్ నుండి 2 లక్షలకి ఇంట్రెస్ట్ వేసిల్లు. ఇంట్రెస్ట్ వేసి మా పేరు మీద 2,10,000 రూపాయలు లోన్ వేసిల్లు సార్. మేము తీసుకున్న 2 లక్షలు ఇంట్రెస్ట్ తోటి 2,10,000 వేసిల్లు. అట్లా మా పాగుతుందో తెలుస్తలేదు. మరి ఏం ప్రభుత్వం అర్థమవుతలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు సకాలంలో నీళ్ళు వచ్చేది, నీళ్ళు కూడా సరిగా రావట్లేదు. రైతు బంధు మాకు ఎప్పుడు పంట సాయం చేసి రైతు బంధు కరెక్ట్ టైంలో ఇచ్చేది, రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ కూడా అవుతలేదు.
నా పేరు కుమారస్వామి. 2,10,000 లోన్ తీసుకున్నా. దానికి ఇప్పుడు 2,48,000 అయినాయని చెప్పని బ్యాంకులు అన్నారు. అంటే మెత్తి కట్టమన్నారు. మెత్తి కట్టమంటే నేను ఇంకొక 4,000 ఎక్స్ట్రా కట్టినాక సార్ని అడిగిన. సార్ని అడిగితే 2-3 రోజులు అవుతుందో 4 రోజులు అవుతుందో మాకు ఏం తెలియదు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకు మళ్ళీ పోయినా. మళ్ళీ పోతే ఏ దగ్గర పోన్నారు, ఏ మేడం దగ్గర పోయినా. ఆ మేడం అనగా నాకేం తెలియదు, పెద్ద సార్ దగ్గర పోయినా. ఐలోని పోయినా. ఐలోని పోతే ఇంకా లిస్ట్ రాలేదు, మాకు ఏం పర్మిషన్ లేదు, ఏం రాలేదు. వచ్చినాక మీ బ్యాంకులోకి వస్తే పోయినారు. మళ్ళీ బ్యాంకులకు ఒక 4 రోజులు 50 ఇచ్చి మళ్ళీ పోయినా. మళ్ళీ పోతే అన్నారు రాలేదన్నారు. మళ్ళీ ఐలోని పోయినా. ఇతను ఒక 10 రోజులు 6 రోజులు తిరిగినాక సప్పుడు కూకున్నా. పేరు కంజర్ల దిలీప్రావు. నాకు రుణం మా నాన్న పేరు మీద 2 లక్షలు ఉంది, నా పేరు మీద 2 లక్షలు ఉంది. నాకు రేషన్ కార్డు నిబంధన వల్ల నాకు రుణం మాఫీ కావట్లేదు. మా భార్యకు రేషన్ కార్డులో ఎక్కలేదు. నేను మా నాన్న వాళ్ళతోనే ఉన్నాను. నేను మా కొడుకు. నాకు 2 లక్షలు కట్టమంటున్నారు. నేను కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ రుణం తీసుకున్నప్పుడు బ్యాంకర్లు మేనేజర్ గారు ఏమన్నారంటే అప్పుడు రేషన్ కార్డు నిబంధన పెట్టుంటే అయిపోయేది. అప్పుడు రేషన్ కార్డు నిబంధన అనేది లేకుండా ఓన్లీ ఎట్లా ఆధార్ కార్డుతో తీసుకున్నారు. అదే విధంగా రుణమాఫీ చేస్తే అయిపోయేది కదా. అప్పుడు ప్రతి ఒక్క అకౌంట్ ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అదంతా ఏం లేదు. మోసపూరిత వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి ఈ రైతులను చాలా మోసం చేస్తున్నాడు. ఇది టీవీకి సంబంధించినటువంటి కేస్ స్టడీలో భాగంగా కొండపర్తి గ్రామంలో మనం తీసుకున్నట్టు వివరాలు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.